Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్. అభిమన్యుడా అర్జునుడా అంటూ సందడి చేస్తోంది అనుచరగణం. గెలిస్తే అర్జునుడు, ఓడితే అభిమన్యుడు అంటూ కితాబిస్తున్నారు ఆయన అభిమానులు. అవతల ఎందరున్నా మా నాయకుడు సింగిల్ గా తలపడ్డారని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ప్రతిపక్షం మాత్రం ఆయనకు అంత సీన్ లేదంటోంది. ఘర్షణలు తగ్గాక కూడా పల్నాడు నియోజకవర్గంలో రాజకీయ చర్చ, సోషల్ మీడియాలో రచ్చ ఆగడం లేదు. అర్జునుడా అభిమన్యుడా? పోలింగ్ తరువాత కొత్త చర్చ. గురజాలలో ఆగని రచ్చ. పోలింగ్ తర్వాత కూడా వేడి తగ్గలేదు పల్నాడు రాజకీయం. ఈసీ జోక్యంతో ఎక్కడి వారక్కడ సైలెంట్ గా ఉన్నా గెలుపోటములపై చర్చ మాత్రం ఇంకా హాట్ గానే ఉంది. గురజాల నియోజకవర్గం నుండి సిట్టింగ్ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి రెండోసారి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఏడోసారి పోటీ చేసిన టీడీపీ అభ్యర్థి ఎరపతినేని శ్రీనివాసరావుని గట్టిగా ఢీకొట్టారు. అయితే గత ఎన్నికల్లో కాసు కోసం పనిచేసిన నేతల్లో కొందరు ఈసారి ఆయన పక్కన లేకపోవడం విజయావకాశాలపై ప్రభావం చూపుతుందన్న ప్రచారం జరుగుతోంది. గత ఎన్నికల్లో గురజాల మాజీ ఎమ్మెల్యే బీసీ నేత జంగా కృష్ణమూర్తి కాసు గెలుపు కోసం పనిచేశారు. అదేవిధంగా అప్పుడు వైసీపీ ఎంపీ అభ్యర్థిగా ఉన్న శ్రీకృష్ణదేవరాయలు కూడా వైసీపీని వీడి టీడీపీలో చేరిపోయారు. గత ఎన్నికల్లో కాసు వెంట ఉన్న నేతలు ఈ ఎన్నికల ముందు టీడీపీలో చేరి ఎరపతినేని గెలుపు కోసం పనిచేశారు. ఇప్పుడు ఈ అంశమే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. కాసు మహేష్ రెడ్డి ఒంటరిగానే ప్రచారం చేశారు. కాసుకు వ్యతిరేకంగా లావు శ్రీకృష్ణదేవరాయలు, జంగా కృష్ణమూర్తి, ఎరపతినేని కుటుంబ సభ్యులంతా కలిసి గట్టిగానే ప్రచారం చేశారు. దీనిపై కాసు అభిమానులు మా నాయకుడు అభిమన్యుడా అర్జునుడా అంటూ పోస్టింగ్స్ పెడుతున్నారు. ఎరపతినేనిపై గెలిస్తే అర్జునుడవుతారని, ఒకవేళ ఓడితే అభిమన్యుడవుతారంటూ హల్చల్ చేస్తున్నారు కాసు మహేష్ రెడ్డి అనుచరులు. దీనిపై టీడీపీ నేతలు కూడా గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు. అందరినీ దూరం చేసుకున్న కాసుకు అంత సీన్ లేదంటూ విరుచుకుపడుతున్నారు. నియోజకవర్గంలో ఆయన అక్రమాలకు పాల్పడ్డారని, బీసీ నేతలకు సరైన గౌరవం ఇవ్వలేదంటూ కౌంటర్లిస్తున్నారు. విపక్ష పార్టీ శ్రేణుల విమర్శలకు అటు వైసీపీ నేతలు, కార్యకర్తలు కూడా ధీటుగా సమాధానం చెప్తున్నారు. ఒకరిని ఓడించేందుకు అంతా కట్టకట్టుకునొచ్చారని, అయినా కాసు పద్మ వ్యూహాన్ని లెక్క చేయకుండా సింగిల్ గా ప్రచారం చేశారని చెప్పుకుంటున్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో 20,000 పైచిలకు ఓట్ల మెజారిటీతో గెలిచిన కాసు మహేష్ రెడ్డి ఈసారి కూడా విజయం సాధిస్తారన్న నమ్మకంతో ఉన్నాయి వైసీపీ శ్రేణులు. నియోజకవర్గానికి మెడికల్ కాలేజ్ తో పాటు జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి తాగునీరు, ఫ్లైఓవర్ నిర్మాణం, బైపాస్ పూర్తి చేయడం వంటి అభివృద్ధి కార్యక్రమాలను ఈ 5 ఏళ్లలో కాసు చేశారని చెప్పుకుంటున్నారు. గురజాల నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధికి తోడు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలతో గన్ షాట్ గా గెలుపు మాదేనంటోంది వైసీపీ క్యాడర్. మరోవైపు టీడీపీ నేతలు మాత్రం నియోజకవర్గంలో మళ్లీ ఫ్యాక్షన్ రాజకీయాలు మొదలు కావడానికి కాసే కారణమంటున్నారు. అక్రమంగా సంపాదించి నర్సరావుపేటలో భారీ భవనాలు కట్టారంటూ వైసీపీ ఎమ్మెల్యేపై దుమ్మెత్తిపోస్తున్నారు. దీంతో గురజాల నియోజకవర్గంలో అల్లర్లు తగ్గుముఖం పట్టినా సోషల్ మీడియాలో మాత్రం ఫైట్ ఆగడం లేదు. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్.